దేవుని నామానికి ఘనత కలుగును గాక. కీర్తనల గ్రంథంలో నుండి 5వ కీర్తన 11వ వాక్యం మనం చూస్తున్నాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నువ్వే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు నిత్యం ఆనందమే ఉంటుంది. ఈ లోకంలో కాదు, నిత్య జీవంలో ప్రవేశించేదానికి కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు. గొడ్రాలైనటువంటి హన్న దేవుని మందిరంలోనికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుణ్ణి ఆశ్రయించింది. నువ్వు నాకు ఒక మగబిడ్డనిస్తే వాడిని నీ మందిరంలో నీకు సమర్పిస్తాను, ప్రతిష్ఠ చేస్తాను, వదిలివేస్తానని వాగ్దానం చేసింది. దేవుడు ఆమె కన్నీటిని తుడిచాడు, సమూయేలుని ఇచ్చాడు. సమూయేలుని ఆమె దేవుని మందిరంలో విడిచిపెట్టింది. సమూయేలు దేవుని కొరకు దేవుని మందిరంలో జీవిస్తున్నాడు. అతను ఇశ్రాయేలుకు గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. మరి అతన్ని బట్టి ఆ తల్లి జీవించున్నంత కాలం ఏం చేసింది? సంతోషించింది. ఇంకా మనం గమనిస్తే పాపాత్మురాలైన స్త్రీని గురించి కూడా మనం విన్నాం, ఎన్నోసార్లు విని ఉన్నాము. ఆమె కూడా దేవుని పాదాల సన్నిధికి వచ్చింది. పాదం సన్నిధిలో కన్నీటితో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి పాదాలు ముద్దు పెట్టుకొని దేవుని ఎదురు నుంచి గొప్ప నెమ్మది పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆమెకి నువ్వు సమాధానం గల దాని వైపు నీ పాపాలు క్షమించబడి ఉన్నాను అని చెప్పింది. ఆమె జీవితకాలం అంతట్లో దేవుని సన్నిధిలో సంతోషించేదానికి దేవుడు ఆమెకి సహాయము చేశాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రవక్త శిష్యుని భార్యని మనం చూస్తున్నాం. మరి ప్రవక్త శిష్యుడు అప్పు చేసి చనిపోయిన తర్వాత అప్పులు వారిద్దరు కుమారులను పట్టుకెళ్ళడానికి వచ్చారు. ఆమె కూడా దేవుని ఆశ్రయించి ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. కన్నీరు కార్చినప్పుడు ప్రవక్త ఆమెకి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆమె కూడా తన జీవితకాలం అంతా సంతోషించి ఆనందించేదానికి దేవుడు ఆమెకి సహాయము చేశాడు. కాబట్టి దినమందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్యలు లేనటువంటి వారు ఎవరు లేరు. కానీ మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయనలో ఆనందించేదానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. అది మన పని. అది మనం ఆయన్ని ఆశ్రయించాలి. కన్నీటితో ఆయన పాసంలో మన సమస్యలు ఉంచి ప్రార్థించినప్పుడు నిత్యం ఆనందించేటటువంటి ధన్యత ఆయన మనకందరికి ఇస్తాడు. అలాంటి కృప మనం పొందినట్లుగా దేవుడు మనకు సహాయించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మాకు అనేకమైన సమస్యలు శ్రమలు మాకున్నప్పటికీ నీ పాద సన్నిధిలో మేము చేరుటకును నీ యొద్ద నుంచి నీవిచ్చే సంతోషము సమాధానం పొందుకుంటుకు నిత్యం ఆనందించేదానికి మీరు మాకు సహాయం చేయమని దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.